గజల్ శ్రీనివాస్ గారితో ఇంచుమించుగా ఇప్పటికీ 6 ఏళ్ళు దాటిపోయింది అనుకుంటా. 2000 సంవత్సరంలో మొదలైన మా పరిచయం. ఆనాడు అతను పాడిన గజల్స్ చూసి అందులోని సందేశాన్ని యావత్ రాష్ట్రం, యావత్ దేశం, యావత్ ప్రపంచానికి తెలియచేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో వారిని ల్యాంకోలో చేరమట్టడం జరిగింది. ల్యాంకోలోకి చేరేటప్పుడు ఏ కంపెనీలో పెట్టాలని ఆలోచించినప్పుడు హరీష్ దగ్గర పెడితే, ఎందుకంటే హరీష్కి ఒక గుణం ఉంది. ఎవరినైనా సరే, దేన్నైనా సరే సద్వినియోగం చేసుకోవటం, పూర్తిగా అంటే ₹1 కూడా వేస్ట్ కాకుండా వాడుకోవటం బాగా అలవాటు మా హరీష్కి. అలాగే గజల్ శ్రీనివాస్లో ఉన్న ఆ నైపుణ్యాన్ని, ఆయనలో ఉన్న ప్రజ్ఞని అంతా కూడా సక్రమంగా ల్యాంకోకి, ప్రపంచానికి, దేశానికి ఉపయోగపడాలంటే ఎవరి కింద పెట్టాలని ఆలోచించి మన హరీష్ గారి దగ్గరికి పంపించాను అనమాట. ఆ తర్వాత ఒక నెల తర్వాత గజల్ శ్రీనివాస్కి అడిగాను, హరీష్ గారు పనిచేయడం చాలా కష్టం నాకు తెలుసు, పిండేస్తాడు అందరినీ, ఎలా తట్టుకుంటున్నావంటే ఒక చిన్న మాట చెప్పాడనమాట. ఏం లేదు, ఒక వారం చూశాను, ఆ తర్వాత వెళ్ళి హరీష్ గారితో మాట్లాడదామని చెప్పి అట్లా పిచ్చాపట మాట్లాడుతూ జోక్ చెప్తానని చెప్పాను. నా మిత్రుడు ఒకడు చెప్పాడు, అతను ఉద్యోగం చేస్తున్న ఆ సంస్థలో ఆయన పై అధికారి దగ్గరికి వెళ్ళి, నాకు బాగా ఆనందం కలిగించే రోజు ఎప్పుడంటే మా పై అధికారి సెలవులో వెళ్ళినప్పుడు నాకు బాగా ఆనందం కలుగుద్దని చెప్పాను. ఆ మాట చెప్పగానే ఎందుకని అడిగాయంట. ఏం లేదు, నేను సెలవు పెడితే పెద్ద ఆనందం ఉండదు, పై అధికారి సెలవు పెడితే హాయిగా ఉండొచ్చు కదా ఉద్దేశంతో ఆ మాట చెప్పానంటే, అంటే హరీష్ అని చెప్పకుండా ఒక జోకుగా చెప్పేసరికి హరీష్ అప్పటి నుంచి అలర్ట్ అయిపోయాము, గజల్ శ్రీనివాస్ జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి మాటలతో, పదులైన వాక్యాలతో, పాటలతో కరకర కోసి వేసేయగలడు అని చెప్పి హరీష్కి అర్థమైపోయి అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా గజల్ శ్రీనివాస్తో మెలుగుతూ చాలా జాగ్రత్తగా ఆయన వాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఆ విధంగా ఆయన మాటలు పొద్దున చూసినాక అప్పుడు అనిపించింది, సరే రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నాం. నాకు అప్పుడు దాకా మాట్లాడుతాం చేత కదా, ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే వ్యాపారంలో మాట్లాడాల్సిన అవసరంలా, చేతులు పనులు చేసుకుంటూ పోవాలి. కానీ రాజకీయాల్లోకి వస్తే మాటలు చాలా అవసరం, పనుల కంటే కూడా, చేతల కంటే కూడా, బాటల కంటే కూడా మాటలు చాలా ముఖ్యం. కాబట్టి ఎలా అబ్బా నాకు ఉచ్చరించడం కూడా రాదే అని చెప్పి మొదటిసారి శ్రీనారాయణ రెడ్డి గారు ఒక బుక్ రిలీజ్కి ల్యాంకో స్పాన్సర్ చేసినప్పుడు నన్ను పిలిచారు. ఆ వేదిక మీద శ్రీనారాయణ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, గోపాలకృష్ణ రెడ్డి గారు, గజల్స్ అందరూ ఉన్నారన్నమాట. అప్పుడు ముందు రోజు అడిగాను, కలిసి ఒకటి రాసి నాకు మాట్లాడుతున్న జాతీయ తెలుగులో అంటే ఒక పేజ్ ఎలా మాట్లాడాలని చెప్పి మొత్తం అంతా కూడా ఆ స్పీచ్ అంతా రాసిస్తే ఇక్కడ నిలబడి, ఆ రోజు అక్కడ అసెంబ్లీ దగ్గర అనుకుంటా హాలు, చాలా కష్టపడి ఆ పేజ్ చదవటం జరిగింది. అంటే మాటలు ఎలా పలకాలి తెలియక అటు ఇటుగా పలకాలి అనమాట. శ్రీనారాయణ రెడ్డి అంత అయిపోయినాక, పాపం ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా, అయినా చాలా బాగా చదివాళ్లే అన్నాడు అనమాట. ఇదేంట్రా చదవటం ఏంటి, మాట్లాడాలి కదా అనుకున్నాను. అప్పుడు గజల్ శ్రీనివాస్ గారు ఎలాగంటే అప్పుడు ఒకటే చెప్పాడు ఆయన, ఏం లేదు, పొద్దున్నే ఈనాడు పేపరో, వార్త పేపరో, జ్యోతి పేపరో తీసుకో, బాత్రూంలోకి వెళ్ళిపో, ఒక గంట బాత్రూంలో కూర్చొని గట్టిగా చదవడం మొదలుపెట్టి మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా అని చెప్పాడు అనమాట. అలాగే మొదలుపెట్టాను. మా అబ్బాయి తలుపు తట్టాడు, ఏంటన్నా పిచ్చేమన్నా పట్టిందా నీకు అన్నాడు. ఏమంటే గజల్ మా అబ్బాయిలో పిచ్చామంటారు. ఏమంటే ఇంట్లో వాళ్ళు పిచ్చన్నా పర్వాలేదు, కానీ రేపు ప్రజలు పనికి మానం అనకుండా ఉంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజలకి పనుల కంటే కూడా మాటలు చాలా ముఖ్యం. కాబట్టి నువ్వేం ఇబ్బంది పడకు, కంటిన్యూ చేయాలాగే అని చెప్తే ఒక నెల రోజులు ఇదే పని అనమాట. పొద్దున్నే లేవటం, మా ఆవిడ మా పిల్లలందరూ నవ్వుకోవటం బయట. నేను సరే పట్టు, ఎందుకంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇంట్లో నవ్వుకుంటే పర్వాలేదులే, వీధిలోకి వెళ్ళి నవ్వులు పాలు అవ్వకూడదని చెప్పి కష్టపడి ఒక నెల రోజులు చదువుకున్నాను అనమాట. ఆ తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారి సభ వైజాగ్లో అటెండ్ అయ్యాను. అక్కడ మళ్ళీ అప్పుడు గజల్ శ్రీనివాస్ గారు నాకు చాలా ప్రపంచ పదులని శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన ఆ అది బుక్ ఇచ్చారన్నమాట. ఇవన్నీ చదువుకో అని చెప్పి కొన్ని కొటేషన్స్ ఆయన చెప్పారన్నమాట. ఆ సభలో ఉన్నప్పుడు చెప్పానమాట, ఒక మంచితనం గురించి, జీవితం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు మొదలుపెట్టానమాట. పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా, మనిషి మరణిస్తే చర్మం మట్టిలో కలిసిపోతుంది, ఒక సామాన్య మృగం మరణిస్తే
చర్మం మృదంగమై జీవిస్తుంది అన్న పదాన్ని ఆ రోజు మొట్టమొదటిసారిగా శ్రీనారాయణ రెడ్డి గారి అది వాడంగానే నారాయణ రెడ్డి గారు ఆశ్చర్యం వేసింది. ఈ అబ్బాయినా ఈ కుర్రాడైనా 6 నెలల క్రితం తడబడుతూ మాట్లాడిన వ్యక్తి ఇవాళ నా ప్రపంచ పదుల్లోని నా వ్యాఖ్యల్నే ఈ విధంగా వాడుతున్నాడు ఏంటబ్బా అన్నారు. అప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాను అన్నమాట. ఆ రోజు మా పెద్దనాన్న గారు ఈ విధంగా చెప్పారు, మనిషి ఆకాశంలో ఉన్న మనసు మట్టిపై ఉండాలి అన్న వాక్యను వాడినప్పుడు ఎమ్మటే శ్రీనారాయణ రెడ్డి గారి స్పీచ్లో దాన్ని మార్చి నేను చెప్తాను ఏమన్నా చెప్పారంటే అది ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. శ్రీనారాయణ గారు చెప్పారనమాట, గగనాలలో విహరించిన చిన్ననాటి కాలి ధూళిని క్షణమైన తలుచుకో అని చెప్పి శ్రీనారాయణ రెడ్డి గారి ఆ రోజు ఆ మాటల్ని అనేక సార్లు వాడుతున్న కూడా జరిగిందన్నమాట. ఆ విధంగా పద్య రూపంలో ఆయన చెప్పారనమాట. ఆ రోజుల నుంచి మన శ్రీనారాయణ రెడ్డి గారితో కానీ గజల్ శ్రీనివాస్ గారితో అనుబంధం అని మాటల్ని కూడా చాలా చక్కగా రాజకీయాల్లో ప్రవేశించినాక విజయవాడ పార్లమెంట్లో ఆయన నేర్పిన ఆ మాటల్ని సక్రమంగా ఉచ్చరిస్తూ ఊరా తిరిగినప్పుడు మాటల ప్రాముఖ్యత ప్రాధాన్యత ఆ రోజు తెలిసింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో రాత్రి 12 అయినా సరే చెక్కు చెదరకుండా అక్కడ ఉన్న వేలాది మంది ఆడవాళ్ళు కూడా ఉండి అనేక పర్యాయాలు వన్స్ మోర్ మళ్ళీ అదే స్పీచ్ మళ్ళీ చెప్పాలని చెప్పి అడిగారంటే ఆ మాటల్లో పదును మన గజల్ శ్రీనివాస్ గారు నాకు చేర్పించారని చెప్పి నా మాటల్లోకి చేర్పించారని చెప్పి కూడా మీకు చెప్పగలను. ఆ విధంగా గజల్ శ్రీనివాస్ గారు నన్ను ఈ విధంగా తీర్చిదిద్ది రాజకీయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళు, నీకు అడ్డే లేదు, ధైర్యంతో సాహసంతో దేనన్నా సాధించవచ్చు అని చెప్తూ చివరిగా ఒకటే ఆయన చెప్పిన ఆ మాటను మీకు చెప్తాను. ఏంటంటే అడుగేస్తే కడలైనా దారిస్తుంది, పిడిస్తే పొడి ఇసుకైనా నీరుస్తుంది అన్న ఆయన వాక్యాల్ని చిరస దాన్ని పాటిస్తూ ఇవాళ మీ ముందు వారి ద్వారా నేను నేర్చుకున్న ఆ మాటల్ని మీ ముందు ఉంచుతూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.